బాగుంది, సూపర్గా ఉంది. కీ ఫంక్షనింగ్ 2 times లాంగ్. టాప్లు చూసారు, ఏరోప్లేన్ మోడ్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో ఫిక్షనింగ్ అయితే పెట్టారు, చాలా బాగుంది. సో అండ్ దట్టు ఇప్పుడు లాక్లో కూడా భలే ఇచ్చారు చూడండి. లాంగ్ ప్రెస్ ఇప్పుడు ఆల్రెడీ ఇవి 2 ఓపెన్ అయి ఉన్నాయి కదా, టాప్ కూడా. ఇప్పుడు నేను దీన్ని అంటే మరి లాంగ్ ప్రెస్ చేస్తే అది చూడండి, లాంగ్ ప్రెస్ చేయగానే ఇది పైకి వెళ్ళిపోయిందన్నమాట. సో మంచి ఫీచర్ ఇది టాప్ల వరకు అయితే. సో సిట్టింగ్ స్పేస్ కూడా అంటే పాత తారకి వీటికి కొంచెం కంపారిజన్ చేస్తే కొంచెం చిన్నదే బాడీ వర్క్ అయితే. ఇదంతా మెటలింగ్ అంతా బాగుంది, లోగోయింగ్ ఇదంతా కూడా వీవింగ్ అయితే ఇది. సో ఇదైతే కొంచెం మోడల్గా ఉంది కానీ బాగా ఎక్కువ ఇది లోగింగ్ బ్యాగింగ్ ఇదంతా ఫైబర్ బాడీని. దీని స్పేసింగ్ దీనికి ఇచ్చారు, తీస్తాను. అంటే మామూలుగా 2 wheel డ్రైవ్ బేసిక్ మోడల్ అయితే 18 పడుతుందండి. 4 wheel డ్రైవ్ బేసిక్ 4 wheel డ్రైవ్ స్టార్టింగ్ 24 లక్షలు సార్. ఏక్స్ డ్రైవ్ ఇదే. ఓకే, ఈ వేరియంట్ నుంచి 4 wheel డ్రైవ్ స్టార్టింగ్ సార్. ఓకే 24 లక్షలు అవుతుంది. అంటే సన్ రూఫ్ ఏదో అన్నారు అదే కదా. MX-5 సన్ రూఫ్. ఓకే ఓకే. దాని తర్వాత AX5 బేస్ వేరియంట్ అయితే 18 lakhs అండి. 2 wheel డ్రైవ్స్. 2 wheel డ్రైవ్లో బేస్ వేరియంట్ డీజిల్ మాన్యువల్. ఓకే, 18 లక్షలు. ఓకే, ఈ 4x4 అయితే 24 లక్షలు. 24 లక్షలు స్టార్టింగ్.
టాప్ ఎండ్ అండి? టాప్ ఎండ్ వచ్చేపాటికి మాన్యువల్ ట్రాన్స్మిషన్ 27 లక్షలు అవుతుంది. 27 మాన్యువల్ ట్రాన్సాక్షన్ టాప్ ఎండ్. ఆటోమేటిక్ అయితే 28 లక్షలు అండి. ఓకే. అబ్బో దగ్గర 30 దాకా అయిపోద్ది అన్ని కలిపి. అయిపోద్ది. 18 అయితే అంటే 2x2 ప్రిఫరబుల్ చేసుకోవచ్చండి అసలు అంత ఏదైనా అడ్వెంచర్ చేస్తాను, అడ్వెంచర్స్కి వెళ్తూ ఉంటాను, ఆఫ్రోడింగ్ చేస్తానంటే 4 వీలర్ తీసుకుంటాను, 2 వీలర్ చేస్తాను. ఓకే ఓకే. సి ఛానల్ లైట్స్ అన్నమాట ఇవి. ఓకే, ఇదంతా బ్లాక్ కలర్, ఇదేమో కుషనింగ్ ఇచ్చారు బాగానే లేకపోవడానికి. అలాగే ఫోక్ ల్యాంప్స్. ఇది మిడ్ వేరియంట్ అంట, ఆల్మోస్ట్ 24 lakhs పైనే ఉంది. 19 inches అలా వీల్స్ అయితే మాత్రం లోపల ఏబిఎస్, అది సారీ ఏబిఎస్ అంటారా, అది ఎడాస్ ఉందండి దీంట్లోనే? సార్ టాప్ ఎండ్లోనే వస్తుంది. ఓకే ఓకే, ఓన్లీ టాప్ ఎండ్ అండి. అంటే 24 కానీ 27లో కానీ అంతే. ఓకే. గిఫ్ట్ ఇది మాన్యువల్ బుక్ నెంబర్ థర్డ్ పర్సన్ కూడా కూర్చోవచ్చు, లేదంటే మొత్తం మనకి బల్క్గా పంపిస్తారు. లోగో బ్యాడ్జింగ్ కూడా బాగుంది, బాగా ఇచ్చింది. అర్జెంట్ అని చెప్పి ఒక్కొక్కరు తీసేసుకున్నాం, పక్కన పెట్టడం నేర్చుకున్నాం. అది ఈ రోజు వస్తుంది, ఈ రోజు వస్తే మనకి పాస్ చేయలేదు, ఇబ్బంది ఏం చేయలేము, చేస్తాం చాలా అవునవునా. ఓకే, అంటే 2,000 కిలోమీటర్లు అన్నమాట. సరిగా 1000 నేను కొరియర్ చేసేస్తాను. 2000 తర్వాత మనకి సెంటర్ 2000 కూడా మనకి ఏంటంటే జనరల్ సెక్రటరీ. వైట్ అయితే చాలా ప్రీమియంగా భలే ఉంది. బ్రేక్ఫాస్ట్